సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక పాయింట్ దర్లం మండలంలో కుసుమూరు విలేజ్ లో ఉంటుంది. అందులో 17,000 మెట్రిక్ టన్స్ అవైలబుల్ ఉందని చెప్పి ఉన్నారు. ఇంకొక పాయింట్ సందగావటి మండలంలో తమరం విలేజ్ లో 48,000 మెట్రిక్ టన్స్ ఓపెన్ శాండ్ రీచ్ ద్వారా మేము తీసుకోవడం జరుగుతుంది. అది కూడా అక్టోబర్ 15 నుండి చేయాలని పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే చేయమని చెప్పి ఆదేశం ఇచ్చి ఉన్నారండి. సో ఇందులో చూస్తే మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ 6 monthsకి మన డిమాండ్ ఎంత ఉంటుంది, దానికి అనుకూలంగా సప్లై ఎంత ఉంటుందని ఒకసారి కాల్కులేషన్ కూడా వేయమన్నారు. మేము లాస్ట్ 3 months డిమాండ్ చూసి నెక్స్ట్ 6 monthsకి ప్లాన్ చేసాము. అందులో మంత్లీ 30,000 to 35,000 చొప్పున డిమాండ్ వస్తుంది. దానికి అనుకూలంగా మాకు నెక్స్ట్ రాబోయే 2 ఓపెన్ రీచెస్ ప్లస్ ప్రజెంట్ డీసిల్టేషన్ పాయింట్ కలిపితే ఆల్మోస్ట్ నెక్స్ట్ 6 monthsకి 1.8 lakh మెట్రిక్ టన్స్ పూర్తిగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో నో ఇష్యూస్. కిలోమీటర్కి ట్రాక్టర్కి 10 టైర్ ట్రక్కి 12 టైర్ అండ్ 14 టైర్ ట్రక్స్కి ఎంత అనేది వాడు ఆల్ ఓవర్ ద స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా ఒకే రేట్ ఫిక్స్ చేశారు. ఆ రేట్ని మేము ఫాలో చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ కొత్తగా వేయడానికి ఏం లేదు. సో అది కూడా ఆల్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్స్తో వాళ్ళు ఆర్డర్స్ చేసేసి నిర్ణయం తీసుకున్నది. అది కూడా మేము ఫాలో చేస్తున్నాం ఆల్రెడీ. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సో ఇందులో వెబ్సైట్ డీటెయిల్స్ ఒకటేమన్నారు. మనం ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్కి మేము మారిపోయాము. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆన్లైన్ సిస్టమ్గా మారింది. సో ప్రతి ఒక్కరు కన్స్యూమర్ కూడా వాళ్ళు కావాలంటే ఆన్లైన్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకొని తర్వాత షెడ్యూల్ చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను. sand.ap.gov.in ఆ వెబ్సైట్లో కన్స్యూమర్ ఎవరు శాండ్ కావాలో వాడు అందులో లాగిన్ చేసుకొని వాళ్ళు తాలూకా డీటెయిల్స్ని నమోదు చేసేసి తర్వాత వాళ్ళకి షెడ్యూల్ అలాట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో ప్రతి కన్స్యూమర్ కూడా SMS ద్వారా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. సో అందులో ఇబ్బంది సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరగకూడదు. ఎక్కడైనా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరిగితే అది ఎవరైనా సరే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో దాని మీద ఇమీడియట్గా వాళ్ళ వెహికల్ సీజ్ చేయబడతాయి. అదేవిధంగా వాళ్ళకి ఇనీషియల్ ఫస్ట్ అఫెన్స్లో ఫైన్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకు FIR నమోదు చేసి వాళ్ళను కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలా చోట్ల ఇల్లీగల్ మైనింగ్ మీద ప్రతిరోజు కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా గట్టిగా దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైనా ఇల్లీగల్ శాండ్ స్టోరేజ్ కానీ ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దాంట్లో ఎక్కడైతే మనకి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అండ్ దాని మీద ఒక స్పెషల్గా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెడుతున్నాము. ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఒక స్పెషల్ దాని మీద నిఘా కూడా పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్. సో అందరికీ కూడా తక్కువ ధరలో ఈజీ అవైలబిలిటీతో శాండ్ అవైలబుల్ ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అందరూ దానికి సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.